హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను పీవీసీ మున్నాను మాట్లాడుతున్నాను. ఢిల్లీలో ఎండ బాగుంది. కొబ్బరి బోండా తాగుదామని కొబ్బరి బోండా సైకిల్లో అమ్ముతారు. ఇక్కడ కొబ్బరి బోండా ఆయనని పిలిచా అనమాట. మనోడు రేట్ ఎంత అంటే చాలా తక్కువ రేట్ చెప్పిండు. బైక్ నారియల్ పానీ కెత్తే కేవలం 60 రూపాయలు అంట అండి. ఇక్కడ ఒక దోశ తినాలంటే 220 రూపాయలు, ఒక ఇడ్లీ తినాలంటే 130 రూపాయలండి. ఈ కొబ్బరి బోండా 60 రూపాయలు పెట్టి తాగుతున్నాను. మీరు అనుకోవచ్చు మొన్న బాగా సంపాదిస్తారు డబ్బులని. నేను సంపాదించేది మీకు అనిపిస్తుంది ఎక్కువ అని, కానీ దాంట్లో ఖర్చు పెట్టేది కూడా చాలా ఉంటుంది. నేను 20,000 రూపాయల కమిషన్ తీసుకుంటే ఈ కమిషన్లో నేను అది కూడా వీడియో తీస్తాను. ఈ మధ్య చాలామంది బాగా సంపాదిస్తున్నామని కామెంట్ పెడతాను. మీ బండ్లకి, నా దగ్గర కొనే బండ్లకి నేను ఎన్నెన్ని ఖర్చు పెడుతున్నానో ప్రూఫ్తో సహా చూపిస్తానమాట. మీరు ఎవరి దగ్గర బండి కొనుక్కున్నా కూడా, ఏ యూట్యూబర్ దగ్గర హిందీ, తెలుగు, తమిళ్ ఎవరి దగ్గర కొనుక్కున్నా కూడా సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత సెకండ్ హ్యాండ్ కార్లకి పక్కా 30,000 రూపాయల పనులు ఉంటాయి. ఢిల్లీ కార్లు అయినా సరే 20,000, 30,000 రూపాయల పనులు అనేవి ఉంటాయి. కాకపోతే ఇక్కడ చేయించుకుంటే తక్కువ అయితే ఇయే బండ్లు ఇక్కడ ఉన్న బండ్లు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. 1 మినిట్ ఎక్కువ వస్తాయి అన్నమాట. నేను ప్రతి ఒక్క బండికి మీరు ఇచ్చే 20,000 10,000 రూపాయలు బండికి ఖర్చు పెట్టి 10,000 రూపాయలు నేను ఉంచుకుంటాను. 10,000 రూపాయలు బండి ఖర్చు పెడితే బండి పంపిస్తేనే అప్పుడు మీరు ఖుష్ అయ్యి మీరు ఒక 50 మందికి మీరు నా గురించి పబ్లిష్ అనేది చేస్తారు. ఇదండి 60 రూపాయలు అంట కొబ్బరి బోండా. ఇక్కడ మనోడు సైకిల్ మీద అమ్ముతాడు. ఇక్కడ దోశ, ఇక భోజనం చేయాలంటే 300 రూపాయలు. ఒకవేళ చికెన్ బిర్యానీ తినాలంటే 450 రూపాయలు, 500 రూపాయలు అయింది. కానీ మన టేస్ట్ రాదండి. ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పెన్సివే. నా రూమ్ రెంట్ వచ్చేసి 30,000 రూపాయలు. నా రూమ్ రెంట్ 30,000 రూపాయలు. తక్కువలో దొరకలేదు. నేను ఉండే ఏరియాలో 30,000 రూపాయలు. ఫస్ట్లో 45,000 రూపాయలు. అప్పుడు రూము కోసం ఎతుకుతుంటే అసలు దొరకకపోతే తప్పక 45,000 పెట్టి ఉన్నాం. దాని తర్వాత ఎతకంగా 30,000 రూపాయలు దొరికింది. ఇప్పుడు మళ్ళీ ఎతుకుతున్నా ఇంకో 10,000 రూపాయలు ఏమన్నా తగ్గిద్దామని. నేనున్న ఏరియా కాడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో దొరుకుతుంది. 10 కిలోమీటర్ల రోజు అప్ అండ్ డౌన్ చేయాలంటేనే దాదాపుగా ఒక 2 గంటల జర్నీ అయితే పట్టింది. ఇది నాటి వీడియో. 60 రూపాయలు పెట్టి తాగిన చిన్న బోండా. నాకు కొద్దిగా స్వీట్ ఉంటే ఇష్టం. స్వీట్ లేవు, ఒగరుగా ఉన్నాయి. అంటే మంచినీళ్ళు తాగినట్టే ఉన్నాయన్నమాట. నేను డబ్బులు ఇచ్చి పంపించాలా. డబ్బుల కోసం వెయిట్ చేస్తాను. ఓకే భయ్యా, नाम क्या आपका? अब्दुल भाई 60 रुपये कहाँ से लेके आते आप? ऐसा అబ్దుల్ మంది. మన తెలంగాణ అంటే మన ఆంధ్రప్రదేశ్, మన సౌత్ నుంచే వస్తాయండి కొబ్బరి బోండాలు. అందుకనే ఢిల్లీలో బాగా విపరీతమైన రేట్లు ఉంటాయి. బొంబాయిలో కూడా అంతే ఉంటాయి రేట్లు. ముంబై కానీ, ఢిల్లీ కానీ, నార్త్ స్టేట్లలో నారియల్ పానీ అంటారు. కొబ్బరి బోండాలకి రేట్లు ఎక్కువ ఉంటుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అందరికీ బాయ్. అందరూ బాగుండాలి. జై హింద్.